5 నిమిషాల్లో నీ హాస్టల్ ముందుంటాను. హాస్పిటల్కి వెళ్ళి ఫుల్ బాడీ చెకప్ చేయించుకుని రిజల్ట్ ఏమొస్తుందో చూసుకుని అట్నుంచటే మన కంపెనీకి వెళ్దాం. అశ్విన్, అశ్విన్, నాకేం కాలేదని చెప్తున్నాను కదా. నేను బాగానే ఉన్నాను అశ్విన్. మందులు వేసుకున్నాక నాకు బాగానే ఉంది. నేను కంపెనీకి వెళ్తున్నాను. ఇలా ఇక్కడ లాభం లేదు. హాస్పిటల్ అని చెప్తే తను రాదు. సరే అశ్విన్, వింటున్నావా? సరే బాగానే ఉంది అంటున్నావుగా. నేను వస్తేనే మనం కంపెనీకి కలిసి వెళ్దాం. అశ్విన్, నువ్వు రావద్దు. నేను రెజీనాతో పాటు వెళ్తున్నాను. తను తీసుకువెళ్తానంది. కంపెనీకి వస్తావు కదా, అక్కడ మాట్లాడుకుందాం. నాకు టైం అవుతుంది. ఆనంది, 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 తనతో చెప్పకుండా వెళ్ళాల్సిందే. తప్పు చేశాను. అమ్మా, అమ్మా, అమ్మా. ఏంట్రా, ఎందుకు లారుస్తున్నావు? టిఫిన్ పెట్టలేదు, లంచ్ బాక్స్ ఇంకా రెడీ చేయలేదు. అమ్మ ఏం చేస్తుంది? అమ్మే వాళ్ళు అస్సలు లేవలేదురా. అదేంటి ఇంకా లేవకపోవడం ఏంటి? అమ్మకి హై ఫీవర్ గా ఉందిరా. అవునా? అవునరా. సరే పద. అమ్మా, అమ్మా, జ్వరం వచ్చిందా? అయ్యో, ఇదేంటి ఒళ్ళంతా ఇలా కాలిపోతుంది? రాత్రి పడుకునేటప్పుడు కాస్త ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి. అవే తగ్గుతాయిలే అనుకున్నానురా. మధ్యరాత్రిలో జ్వరం వచ్చింది. అప్పుడు నాకెందుకు చెప్పలేదు? హే కొడుకుడు, అమ్మ పక్కనే పడుకుంటావు కదా, నాతో చెప్పాలని నీకు తెలీదా? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుందని టాబ్లెట్ ఇచ్చానురా. నీ మొహం చూడు, మొహం. ఒరే 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 ఒరే, పాపం దాని మీద అరుస్తావెందుకు? నేనే నిద్ర లేపొద్దని చెప్పాను. జ్వరం అలా ఎలా వచ్చిందమ్మా? చెప్పొస్తుందా ఏంటి? నిన్న తిన్నది అరగలేదు ఏమో. ఎలా అరుగుతుంది? నిన్న రాత్రి ఏం తినిందో అడగరా. ఏం తిన్నావమ్మా? ఫ్రిడ్జ్ లో ఉన్న వంకాయ పులుసు వేడి చేసుకుని తిన్నానురా. ఏంటమ్మా ఇలాంటి పనులు చేస్తావు ఎందుకు? అలా నిలవున్నవి ఏవి డాక్టర్ తినొద్దని మరీ మరీ చెప్పారు కదా. అలాగనే అంతంత రేట్లు పెట్టి కొన్న కూరలు పులుసు పారబోసుకుంటావా? నువ్వు అవి వేస్ట్ కాకూడదని ఆలోచిస్తున్నావు తప్ప అలాంటివి